హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అసలు ఈ వ్లాగ్‌లో ఏం మ్యాటర్ ఉంటుందో అంతా మొత్తం మీకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అవునండి. మన ఛానల్‌కి గూగుల్ యాడ్సెన్స్ వచ్చేసింది. చాలా ఎప్పుడో డిసెంబర్‌లో మానిటైజేషన్ అయిందండి. అంటే మనం అన్ని యూట్యూబ్ గురించి రిలేటెడ్ 4000 అవర్స్ కంప్లీట్ చేసాం. $10 కంప్లీట్ చేసాం. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మనకు డా మానిటైజేషన్ కూడా అయింది. కొద్ది రోజులు ఒక 4 మంత్స్ వరకు ఒక 4 మంత్స్ యాడ్స్ కూడా వచ్చాయి. తర్వాత ఏమైందంటే ఇది యాడ్సెన్స్ అప్లై చేసుకునేది నాకు తెలీదు. అంటే అదే వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఎంతసేపుకి రాలా ఎందుకా రాలేదంటే ఎవరినన్నా అడగాలంటే తెలీదు. యూట్యూబ్ తెలిసిన వాళ్ళకి. సరే యూట్యూబ్‌లో చూస్తున్నా సరే యాడ్స్ వస్తున్నాయి గదా! అని కొంచెం నెగ్లెక్ట్ చేశానులెండి. వస్తున్నాయి గదా! యాడ్స్. $100 అయినప్పుడు ఏమన్నా వస్తుందేమో అన్నట్లు అనుకున్నాను. తర్వాత తర్వాత ఏం జరిగిందంటే యాడ్స్ ఆపేశారు సడెన్‌గా. యాడ్స్ ఆపేశారు. ఇది డాలర్ సింబల్ మానిటైజేషన్ తీసేశారు. మీరు గూగుల్ యాడ్సెన్స్‌కి అప్లై చేసుకొని అడ్రెస్ వెరిఫికేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మీకు మానిటైజేషన్ అవుతుంది అన్నట్లు మెయిల్ వచ్చింది. ఇంకేం అర్థం కాలేదు. తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అట్లా అనుకుంటా ఉంటే ఒకరోజు మా బ్రదర్ వచ్చాడు ఇంటికి. వచ్చి తనకు చెప్పాను. ఇది ఆగిపోయింది. ఎలా చేయాలి అర్థం కాలేదు. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది అనంటే తను యూట్యూబ్‌లో చూసి ప్రాసెస్ చేశాడు. చేసి ఆ అడ్రస్ మనం కరెక్ట్ అడ్రస్ అవి వాళ్ళకి సెండ్ చేయాలి కదా! ఆ ప్రాసెస్ కంప్లీట్ చేశాడు. అంటే అంతకుముందు చేసున్నాడు మా హస్బెండ్ గానీ అది మనకు కరెక్ట్ వేలో తెలియలేదు. ఏదో వాళ్ళిచ్చింది అలా మనం అడ్రస్ ఇచ్చాం గానీ ప్రాపర్ వేలో అయితే చేయలేదు. దానివల్ల మనకు పిన్ రాలేదు. అది తప్పుగా చేశాం కాబట్టి దాంట్లో ఏదో స్మాల్ మిస్టేక్ ఉన్నింది. తర్వాత మా బ్రదర్ వచ్చినప్పుడు నేను చెప్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. యాడ్స్ వస్తున్నాయి అంతా అని హ్యాపీగా ఫీల్ అయితే లాస్ట్‌కి ఇలా సాడ్ అవ్వాల్సొచ్చింది అనంటే తను యూట్యూబ్‌లో చూసి మళ్ళీ అన్నీ చూసి ఇదిగో ఇక్కడ మిస్టేక్ ఉందనేసి కొంచెం అడ్రస్ దగ్గర ఎక్కడో కొంచెం మిస్టేక్ ఇచ్చాము. అది కరెక్ట్ చేశారు. వీళ్ళు చూపించిన అంటే తనకు కూడా ఏం తెలీదు గదా! యూట్యూబ్ గురించి. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది నేను చేశాను. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నీకొస్తుంది అనన్నారు. తర్వాత ఒక 3, 4 డేస్‌లో నాకు అంటే ఏప్రిల్ 29థ్ మెయిల్ వచ్చింది. మీకు ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ పిన్ సెండ్ చేస్తున్నాము అనేసి గూగుల్ నుంచి మెసేజ్ వచ్చింది. మీకు 3 వీక్స్ మ్యాక్సిమం 3 వీక్స్ పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు అన్నట్లు మెయిల్ వచ్చింది. అవునా అనుకొని ఇంకా అలాగా ఉన్నాను. అది నిజమా కాదా అనేది మనకు తెలీదు. పంపించారు. తర్వాత వెయిట్ చేసాము. 3 వీక్స్ అంటే 2 వీక్స్ కొంతమందికి నేను గూగుల్‌లో తర్వాత చూడడం ఏంటంటే 2 వీక్స్‌కే వచ్చింది. మీరు అదే పోస్ట్ ఆఫీస్ దగ్గరకు మీకు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర కనుక్కుంటూ ఉండాలి అది ఇది అంటే, నేను 2 వీక్స్ అయిన తర్వాత నుంచి మా హస్బెండ్‌తో అనేదాన్ని కనుక్కోండి ఒకసారి అది ఎలా వచ్చిందా లేదా అంటే తను ఒకసారి ఫోన్ చేసింటే రాలేదన్నారు. సర్లే అని ఆపేసాము. తర్వాత మళ్ళా 3 వీక్స్ తర్వాత మళ్ళా చేస్తే రాలేదన్నారు. యస్టర్‌డే చేస్తే తను అంతకుముందు డే బిఫోర్ యస్టర్‌డే మొన్న చేస్తే ఏమైందంటే తను రాలేదు. వస్తే చెప్తాను. నాకు తెలుసు మీ అడ్రస్ బిల్డింగ్ అడ్రస్ తెలుసు అనేసి మా వాచ్‌మెన్ పేరు కూడా చెప్పారంట. నాకు తెలుసు. వస్తే నేను మీరు ఒకవేళ అవైలబుల్‌గా లేకపోయినా వాచ్‌మెన్ దగ్గర ఇచ్చి వెళ్తాననేసి. తర్వాత ఇంకేమైందంటే నెక్స్ట్ డే మళ్ళా కాల్ చేయమని నేనే అడిగాను. యస్టర్‌డే నైట్ కాల్ చేస్తే తనేమన్నారు, వచ్చి 1 వీక్ అయింది. నేను లీవ్‌లో ఉన్నాను. నేను గమనించుకోలేదు. ఆల్రెడీ ఇది వచ్చి 1 వీక్ అయింది. టుమారో పంపిస్తాను అన్నారు. డే టైమ్ అయింటే మనమే రిసీవ్ చేసుకోవచ్చు. నైట్ 9 ఆ టైంలో కాల్ చేశాను కాబట్టి
ఇంకా ఓకే. ఇన్ని రోజులు ఓపిక పట్టాము కదా! ఇంగా ఈ నైటే గదా అనేసి ఉన్నాము. కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే మా హస్బెండ్ వచ్చేసి అదో కాదో ఎందుకు ఫస్టే అంత ఫీల్ అవుతావు. అది ముందు మన చేతికి రానివ్వు. తర్వాత చూద్దాము అన్నారు. తర్వాత మార్నింగ్ 8:30 కల్లా తెచ్చిచ్చేశారు. చాలా ఇది చూడంగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీకు లైటింగ్ ఎలా వస్తుందో రివర్స్ కనిపిస్తుంది కదా! ఇది నాకు వీడియో షూట్ చేసేదానికి ఎవ్వరు లేరు కాబట్టి సెల్ఫ్ కెమెరా పెట్టుకొని తీస్తున్నాను కాబట్టి మీకు రివర్స్‌లో కనిపిస్తుంది. నాకు తెలుసు. కానీ ఏం చేయలేను. నేనే ట్రైపాడ్‌కి వీడియో పెట్టేసి చేస్తున్నాను. ఇంగా మార్నింగే వచ్చేసింది. చాలా హ్యాపీ. వచ్చిన వెంటనే అంటే మీ ముందే నేను పిన్ ఎంటర్ చేద్దాం అనుకున్నాను గానీ, కాకపోతే ఒక కెమెరానే గదా! అసలు మీకు చూపిస్తూ ఎంటర్ చేయడం కుదరదు గాబట్టి, నేను నేను ఆల్రెడీ ఎంటర్ చేసేసాను. మీకు ఈ వీడియో షూట్ చేసే టయానికి నేను ఎంటర్ చేసేసాను. మళ్ళా మనకు డాలర్ సింబల్ వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగుంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇంకా మంచిగా మీరు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ పిన్ చూపియచ్చో లేదో నాకు తెలీదు. కొంతమంది చూపియరు. ఈ ఈ 3 సైడ్స్ ఈ 3 కార్నర్స్ వచ్చేసి ఈ 4 సైడ్స్ అనుకుంటా. 3 సైడ్స్ మనకు టేర్ చేయమని వాళ్ళు కొంచెం ఎడ్జ్ పెట్టి రాసుంటారు. ఆ టేర్ చేస్తే మనకు వన్ సైడ్ ఏముండదు. ఇలా డిజైన్ కనిపిస్తుందా? ఇలా నార్మల్‌గా డిజైన్ ఏదో వస్తుంది. ఇంకొక సైడ్ మాత్రం మనకు చూపియచ్చో లేదో తెలీదు కాబట్టి నేను ఫింగర్ అడ్డు పెట్టేస్తున్నాను. ఏమనుకోవద్దు. ఇంకిలా గూగుల్ యాడ్సెన్స్ దానికి మనం ఏమేమి వెరిఫికేషన్స్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సెల్ఫ్ కెమెరా కాబట్టి మీకు అంతా రివర్స్‌లో కనిపిస్తుంది. ఇది చాలా చాలా నిజంగా ఇది రావడానికి నేను డెఫినెట్‌గా కారణం మీ అందరి సపోర్టే. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు సపోర్ట్ చేసినందుకు మన ఛానల్‌ని. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా మానిటైజేషన్ అయింది కదా అనేసి మన ఛానల్‌లో పిచ్చి పిచ్చి వీడియోస్ గానీ అలా ఏమి రావు. అలా రెగ్యులర్‌గా పెట్టాలి కదా అనేసి అలా ఏమీ పెట్టను. డెఫినెట్‌గా నా దగ్గర కంటెంట్ ఉంది. ఈ వీడియో తీయొచ్చు అనిపించినప్పుడు మాత్రమే నేను వీడియో తీస్తాను. డెఫినెట్‌గా మంచి కంటెంటే మీకు ఇస్తాను. ఓకేనా? తప్పకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా దివ్య రవి వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా మీరు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ గూగుల్ యాడ్సెన్స్ విషయంలో అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. దీనందరికీ మీకు చాలా థ్యాంక్స్. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే మీరు చూడకపోతే, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రారు. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వవు. $10 రావు. ఇవేమీ రాకుంటే ఈ పిన్ రాదు. ఈ పిన్ వచ్చింది అంటే వీటన్నిటికీ మీరు సపోర్ట్ చేసిండబట్టే ఇంతవరకు రీచ్ అయ్యాం మన ఛానల్. ఇంకా ఇప్పుడు జస్ట్ బోర్న్ బేబీ లాగా అయింది. ఇన్ని రోజులు మదర్ స్టమక్లో ఉన్నింది బేబీ. ఇప్పుడు జస్ట్ న్యూ బోర్న్ బేబీ. ఈ బేబీని కొంచెం గ్రోత్ చేయాలంటే డెఫినెట్గా మీ సపోర్ట్ ఉండాలి. అలాగే నా ప్రయత్నం డెఫినెట్గా ఉంటుంది. నేను డెఫినెట్గా మీకు మంచి కంటెంటే ఇస్తాను. ఇవ్వాలనేసి పిచ్చి కంటెంట్ అయితే డెఫినెట్గా ఇవ్వను. చెప్పిందే చెప్తుంది అనుకోవద్దు. డెఫినెట్గా మన ఛానల్లో మంచి కంటెంటే ఉంటుంది. ఎవరిని మోసం చేసే కంటెంట్ కానీ ఇప్పుడు అన్నీ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, వాటి పేర్లు ఎందుకు, అలాంటివి ఏమీ ఉండదు. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ లాగా కాను మా వ్లాగ్స్ మేము బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చూపించడం కానీ ఏదన్నా ఆల్రెడీ మన ఛానల్లో చూసే ఉంటారు. గోల్డ్ కలెక్షన్ వీడియోస్ చూపించేదాన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు. అలాగే బట్టలు, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కలెక్షన్ చూపించేదాన్ని. అలా ఏది వీలైతే అది. ఒక్కొక్కసారి కుకింగ్ బ్లాగ్ కానీ అలాగా. డెఫినెట్గా నేను మీకు ఆల్రెడీ తెలుసు నేను వర్కింగ్ ఉమెన్ అని. నేను జాబ్ చేసుకుంటూ నాకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు యూస్ఫుల్
కంటెంట్ ఇస్తాను. తప్పకుండా మీరందరూ మన ఛానల్‌ని ఇంకా మంచిగా సపోర్ట్ చేసి న్యూ బార్న్ నుంచి కొంచెం పెద్ద బేబీని చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకైతే చాలా 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 థ్యాంక్స్ అండి. అంతే ఇంకా తప్పకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే మనం వీడియో రిలీజ్ చేయగానే వీడియో అయినా షార్ట్ అయినా లేకపోతే అప్పుడప్పుడు లైవ్స్ పెడుతూ ఉంటాను కదా, లైవ్స్ అయినా నోటిఫికేషన్ రావాలంటే డెఫినెట్గా ఆల్ అని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయాలి. అది చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఏ లైవ్ పెట్టినా షార్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు, నాకు సపోర్ట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో ఏంటంటే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఏం లేదు, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకునేదే. ఈ హ్యాపీనెస్ కారణం మీరే కాబట్టి ఫస్ట్ మీకే చెప్పాలి కాబట్టి ఈ వీడియోని నేను షూట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పాలనేది నిజంగా అర్థం కాలేదు. ఇంతవరకు సపోర్ట్ చేసి నా ఛానల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో జీరో నాలెడ్జ్తో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. స్టిల్ కూడా ఇప్పటికి కూడా ఒక 10 to 20% నాలెడ్జే తప్పితే అంతకు మించి ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు. డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎడిటింగ్ స్కిల్స్ అయినా కూడా, థంబ్నెయిల్స్ అయినా అన్నీ డెఫినెట్గా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అయినా అన్నీ నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయడం ఇంప్రూవ్ చేయండి. మీ నుంచి ఇంకా ఎక్కువ మోర్ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే సోదవుతుంది. బాయ్ అండి. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు.